Hello friends, welcome to my channel Civil Engineering World by Balu. Welcome back to my channel, and today let us discuss about consistency limits. Okay, I have already explained about those Instagram and Telegram, and you can join and you can learn something. I hope you will join and learn something. If not, you then your wish. ఓకే ఈరోజు కన్సిస్టెన్సీ లిమిట్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ కన్సిస్టెన్సీ లిమిట్స్ అంటే ఏంటి? అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి? when we are learning a concept we have to think about it. What does that word mean? అసలు ఆ వర్డ్ ఏం చెప్తుంది? అసలు కన్సిస్టెన్సీ అంటే ద రిలేటివ్ ఈజ్ విత్ విచ్ సాయిల్ డిఫార్మ్. అసలు ఎంత దాని పొటెన్షియల్ ఎంత ఎంత ఆ పొటెన్షియల్తో ఎలా సాయిల్ అనేది డిఫార్మ్ అవుతుంది, దాని ఎబిలిటీ ఎంత ఈజీగా ఆ సాయిల్ అనేది డిఫార్మ్ అవుతుందో దాన్నే కన్సిస్టెన్సీ అని చెప్తాం. అంటే కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ దెన్ ఇట్ విల్ it will easily it can differ. That is the meaning of consistency. And consistency limits అంటే limits for any particular stage there is a limit. Those limits are nothing but consistency limits. Okay, now let us enter into the deep into the consistency limits. Now you can see the graph which is drawn between volume and water content. వాల్యూమ్ అండ్ వాటర్ కంటెంట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక సాయిల్ తీసుకున్నామండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యాచురల్గా జస్ట్ ఒక ప్రాక్టికల్ అన్నట్టు మనం చేసేది ఎక్స్పెరిమెంట్ లాగా ఈ సబ్జెక్ట్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్లా నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లా నేర్చుకుంటే ఇప్పుడు ల్యాబ్లో నువ్వు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తావో అది ఖచ్చితంగా నువ్వు ఆల్మోస్ట్ యూ విల్ రిమెంబర్. మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు రిమెంబర్ అవుతుంది, ఎందుకంటే గుర్తుకుంటుంది అంతే, అలా ఫిక్స్ అయిపోతుంది అది అర్థమైపోతే. ఇప్పుడు సపోజ్ ఒక సాయిల్ తీసుకున్నాం, జస్ట్ న్యాచురల్ ఎగ్జిస్టింగ్ సాయిల్, బిఫోర్ ఒక మన పక్కకే మన దొరికే న్యాచురల్ సాయిల్ తీసుకున్నాం. ఆ సాయిల్లో ఒక సపోజ్ దాంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ లేవు, జస్ట్ ఒక డ్రై సాయిల్ అనుకున్నాం సపోజ్. ఆ డ్రై సాయిల్లో వాటర్ కంటెంట్ యాడ్ చేసుకుంటూ పోదాం. అయితే ఫస్ట్ సాయిల్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంది, అంటే దాంట్లో ఎలాంటి వాటర్ లేవు. నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేస్తూ పోదాం. ఆన్ అడిషన్ ఆఫ్ వాటర్, స్లోలీ వీఆర్ యాడింగ్ వాటర్. ఆన్ అడిషన్ ఆఫ్ వాటర్ ఫర్ ఎ పర్టిక్యులర్ వాల్యూమ్, అంటే ఈ వీడి ఉండే స్టేజ్ వరకు, వాల్యూమ్ డ్రై వాల్యూమ్ ఉండే స్టేజ్ వరకు నువ్వు ఎంత వాటర్ యాడ్ చేసినా కూడా అది సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ సాయిల్ అనేది ఫుల్లీ సాచురేట్, అంటే సాచురేట్ టోటల్ వాయిడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. ఆన్ అడిషన్ ఆఫ్ వాటర్, when the total voids of soil is filled with water, then the volume will change until you go on addition of water. Whatever the amount of water you add, there is no change in void ratio, porosity, volume of voids. These are the main points, just remember. As on addition of water in the soil, until the soil gets a fully saturated state, the void ratio, porosity and volume of voids remains unchanged, remains constant. అంటే ఈ వీడి అనే వాల్యూమ్ వరకు మనకు ఈ వాయిడ్ రేషియో, పొరాసిటీ, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఆన్ ఫర్దర్ అడిషన్ ఆఫ్ వాటర్, మనం ఇక్కడతో ఆపేయలేదు, ఇంకా వాటర్ అడిషన్ చేస్తూ ఉన్నాం, మనం యాడ్ చేస్తున్నాం. అయితే స్లోలీ ద సాయిల్ విల్ చేంజ్ ఇన్ టు సెమీ సాలిడ్ స్టేట్. సెమీ సాలిడ్ స్టేట్ అంటే ఏంటి? అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ నాట్ సాలిడ్ స్టేట్, నాట్ లిక్విడ్ స్టేట్, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ దెమ్. అంటే అది సాలిడ్ స్టేట్లో లేదు, వాటర్ మొత్తం లిక్విడ్లో లేదు, జస్ట్ ఇన్ బిట్వీన్ స్టేజ్ని సెమీ సాలిడ్ స్టేట్ అంట. అయితే ఇక్కడ మనం ఈ వాల్యూమ్ అనేది, ఇక్కడ వాల్యూమ్ డి చెప్తున్నాం, ఈ గుర్తుపెట్టుకోండి, ఈ గ్రాఫ్ అనేది వాల్యూమ్కి వాటర్ కంటెంట్ మధ్యలో. ఇక్కడ ఈ కాన్స్టాంట్, ఈ డబ్ల్యూఎస్ అనే వాటర్ కంటెంట్ వరకు ఈ వాల్యూమ్ అనేది కాన్స్టాంట్ ఉంది. VD is nothing but dry volume, WS is nothing but shrinkage limit. WS shrinkage limit, the minimum water content at which the soil is fully saturated. అంటే ఆ లిమిట్, ఆ శ్రింకేజ్ లిమిట్ వరకు సాయిల్ అనేది ఫుల్లీ సాచురేట్ అయిపోతుంది. అంటే ఆన్ రిమూవల్, అంటే ఆ శ్రింకేజ్ లిమిట్ వరకు వచ్చింది. ఆ శ్రింకేజ్ లిమిట్ నుంచి మీరు ఎన్ని వాటర్ తీసేసినా కూడా ఆన్ రిమూవల్ ఆఫ్ వాటర్ ద వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అర్థమైందా?
ఇప్పుడు ఏంటంటే ఈ శ్రింకేజ్ లిమిట్ నుంచి మనం వాటర్ అనేది ఎంత రిమూవ్ చేసినా కూడా ఈ VD అనేది కాన్స్టెంట్, అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. చూడండి, మీ గ్రాఫ్ చూస్తే వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. యాజ్ ద వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్, వాయిడ్ రేషియో రిమైన్స్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ రిమైన్స్ కాన్స్టెంట్, porosity ఆల్సో కాన్స్టెంట్. అంటే నో చేంజ్ ఇన్ ఆల్ దీస్ ప్రాపర్టీస్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ డిటర్మినేషన్ ఆఫ్ శ్రింకేజ్ లిమిట్ ఇట్స్ అనదర్ అది వేరే అన్నట్టు. అంటే దాన్ని నెక్స్ట్ మెర్క్యూరీ తీసుకొని అలా ఎక్స్పెరిమెంట్ చేసాం. అది ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఫర్దర్. అంటే టోటల్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ని కొన్ని వీడియోస్, ఒక 6-5 వీడియోస్ స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను. అది తర్వాత చూద్దాం, ఎందుకంటే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ల్యాబ్లో చేయడానికి. ఇలా అంటే నా వీడియోస్ చూసేస్తే ఏమంటే అది చేసేటట్టు అయిపోవాలి, అలా చేసేస్తాం. నెక్స్ట్ అది తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ టాపిక్స్ కాన్సెప్ట్స్ కవర్ చేసి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ స్పెషల్గా చేసేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సాలిడ్ స్టేట్ నుండి సెమీ సాలిడ్ స్టేట్ వచ్చింది మన సాయిల్. నెక్స్ట్ ఈ శ్రింకేజ్ లిమిట్ నుంచి ప్లాస్టిక్ లిమిట్, అంటే ఆ లిమిట్ తర్వాతకి ప్లాస్టిక్ అన్నట్టు. ఇప్పుడు ప్లాస్టిక్ అంటే ఏంటిది? ప్లాస్టిక్ అంటే మీకు గుర్తుకోవడానికి, ఒకవేళ లోడ్ అనేది అప్లై చేస్తే, సపోజ్ ఏదైనా ఒక మెటీరియల్ ప్లాస్టిక్ అంటే ఒక లోడ్ అప్లై చేస్తే ఇట్స్ డస్ నాట్ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్, అంటే డిఫార్మేషన్ ఈజ్ పర్మనెంట్. ఒకవేళ ఎలాస్టిక్ అంటే దాంట్లో ఒకవేళ లోడ్ అప్లై చేసి రిమూవ్ చేస్తే ఆ ఒరిజినల్ ఫామ్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఒరిజినల్ స్టేట్. హియర్ ఇట్ ఈస్ ప్లాస్టిక్ స్టేట్. అంటే ఒకవేళ ఏదైనా లోడ్ అప్లై అయితే అది ఆ డిఫార్మేషన్ అనేది పర్మనెంట్ అన్నట్టు. మనం ఈ సాయిల్కి అలా చెప్పలేం, బట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మెటీరియల్ వెన్ వీ టాక్ అబౌట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, అలా ఆ సబ్జెక్ట్లో అలా చెప్పొచ్చు అన్నట్టు. ఇప్పుడు ప్లాస్టిక్ స్టేట్ అంటారు. ఇక్కడ ప్లాస్టిక్ లిక్విడ్ లిమిట్, ఇక్కడ ప్లాస్టిక్ లిమిట్ అంటే ఈ లిమిట్ దాటిపోతే మొత్తం ప్లాస్టిక్ స్టేట్లో ఉంటుంది సాయిల్ అనేది. నెక్స్ట్ ఇక్కడ లిక్విడ్ లిమిట్ అన్నట్టు. ఈ లిక్విడ్ లిమిట్ దాటిపోతే సాయిల్ అనేది మొత్తం లిక్విడ్ స్టేట్ ఉంటుంది. ఈ లిక్విడ్ స్టేట్ కూడా దాటిపోయిందండి. సపోజ్ ఎక్కడ ఏ బుక్లో కూడా ఇలా మెన్షన్ చేయడు, లిక్విడ్ స్టేట్ కూడా దాటిపోయింది. అప్పుడు ఏమవుతుంది సాయిల్? ఇన్ దట్ స్టేజ్ వి కాల్ సాయిల్ యాజ్ సూపర్ సాచురేటెడ్ స్టేజ్. సూపర్ సాచురేటెడ్ స్టేజ్ అంటే సాయిల్ అనేది ఫుల్లీ సాచురేట్ అయిపోయింది, ఇంకా వాటర్ యాడ్ చేసినాం కాబట్టి దాన్ని సూపర్ సాచురేటెడ్ స్టేజ్ అని అంటాం. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ కన్సిస్టెన్సీ లిమిట్స్, శ్రింకేజ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, లిక్విడ్ లిమిట్. ఇప్పుడు మనం డిఫైన్ చేద్దాం అనుకుంటాను ఏది శ్రింకేజ్ లిమిట్ని, ప్లాస్టిక్ లిమిట్ని, లిక్విడ్ లిమిట్. శ్రింకేజ్ లిమిట్ అంటే చాలా రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ద మినిమం వాటర్ కంటెంట్ విచ్ ద సాయిల్ ఈస్ ఫుల్లీ సాచురేటెడ్, దిస్ ఇస్ నథింగ్ బట్ శ్రింకేజ్ లిమిట్. ద వాటర్ కంటెంట్ ఇఫ్ ఆన్ రిమూవల్ ఆఫ్ వాటర్ ద వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్, అంటే ఈ శ్రింకేజ్ లిమిట్కి తర్వాతకి ఎంత వాటర్ కంటెంట్ అనేది రిమూవ్ చేసినా కూడా వాల్యూమ్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ శ్రింకేజ్ లిమిట్. ఇలా చాలా రకాలుగా డిఫైన్ చేస్తారు శ్రింకేజ్ లిమిట్. అదే ప్లాస్టిక్ లిమిట్ అంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఒక 3 mm డయా థ్రెడ్స్ ఫామ్ చేసి వితౌట్ క్రాక్స్, అంటే ద మినిమం వాటర్ కంటెంట్ అట్ విచ్ ద 3 mm థ్రెడ్స్ క్యాన్ బి మేడ్ వితౌట్ క్రాక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ లిమిట్. ఇది ఎక్స్పెరిమెంట్ ప్రకారం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెరిమెంటల్ డెఫినిషన్. Basically we can define with experiment only. Okay, we will discuss these experiments in later stage in detail. No, don't worry. If there are any students who want to pass in the lab experiments, it's not at all a issue. We can deal with it. Next, liquid limit. ఈ లిక్విడ్ లిమిట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఓకే, లిక్విడ్ లిమిట్ చూసినట్లయితే it is a minimum water content at which soil is still in liquid state but has small shear strength against flowing. అంటే సాయిల్ అనేది లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ లిమిట్ దాటితే లిక్విడ్ స్టేటే, కాకపోతే అక్కడ కూడా ఆ లిమిట్ దగ్గర కొంచెం షియర్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లిక్విడ్ లిమిట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద consistency limits. Okay, now we can derive the formulas from this chart, some of the formulas, not total. This is nothing but plastic volume, liquid state volume. అంటే ఈ లిమిట్ దగ్గర ఉండే వాల్యూమ్ని, లిక్విడ్ స్టేట్లో ఉన్న వాల్యూమ్ని VL అని డినోట్ చేస్తున్నాం. VP అనేది ప్లాస్టిక్ లిమిట్ దగ్గర ఉన్న వాల్యూమ్ని VP అని డినోట్ చేస్తాం. అండ్ VD అనేది శ్రింకేజ్ లిమిట్ దగ్గర ఉండే వాల్యూమ్ని VD అని డినోట్ చేస్తాం, విచ్ ఈస్ నథింగ్ బట్ డ్రై వాల్యూమ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఓకే, బట్ ఒకవేళ మనం ఈ లిక్విడ్ లిమిట్ కనుక్కోవాలనుకుంటే దానికి మళ్ళీ కసగ్రాండే సెపరేటర్స్ అని ఉంటుంది, అది ఇంకా డెప్త్గా ఉంటుంది. ఓకే, వీ ఆల్ సీ దట్ ఇన్ లేటర్ స్టేజెస్. ప్లాస్టిక్ లిమిట్ కనుక్కోవడానికి
మనం ఈ థ్రెడ్స్ అనేది ఫామ్ చేసి దాంట్లో నుంచి వాటర్ కంటెంట్ కనుక్కుంటాం. అది వేరే ప్రాసెస్. ష్రింకేజ్ లిమిట్ అంటే మెర్క్యూరీ యూజ్ చేసుకొని కనుక్కుంటాం. మెర్క్యూరీ కాకుండా ఇంకొక సింపుల్ ఒక అనాలజీ తోటి మనం కనుక్కునేది ఉంటుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ కన్సిస్టెన్సీ లిమిట్స్. నెక్స్ట్ we derive 2 or 3 formulas from this chart, only related to this chart only. Okay, you can see the formula for shrinkage index and plasticity index. IS అంటే shrinkage index అండి, IP అంటే plasticity index. మనం ఈ 2 ఫార్ములాలు ఎందుకు రాశాను, మిగతావి కూడా రాయొచ్చు కదా. అంటే ఈ 2 ఫార్ములాలు మాత్రమే మీరు ఈ చార్ట్ నుంచి డైరెక్ట్ చెప్పొచ్చు, మిగతా ఏ ఫార్ములా డైరెక్ట్ చెప్పరాదు. ఓకే, దట్స్ వై ఐ హ్యావ్ రిటన్ ఓన్లీ దీస్ 2 ఫార్ములాస్. shrinkage index, plastic limit minus shrinkage limit, plasticity index, liquid limit minus plastic limit. ఓకే, దీన్ని షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి వినండి. ఎలా అంటే ఇప్పుడు మనకు shrinkage index అని చెప్పాడు. shrinkage index అంటే shrinkage లిమిట్ ముందు ఏముంది, ప్లాస్టిక్ లిమిట్. సో ఈ ప్లాస్టిక్ లిమిట్ నుంచి ఈ shrinkage లిమిట్ తీసేస్తే మనకు వచ్చేది shrinkage index. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిసిటీ ఇండెక్స్. ప్లాస్టిసిటీ ఇండెక్స్ అంటే ప్లాస్టిక్ లిమిట్స్ చూద్దాం. ప్లాస్టిక్ లిమిట్ రిఫరెన్స్ అన్నట్టు. ప్లాస్టిక్ లిమిట్ ముందేముంది, లిక్విడ్ లిమిట్. సో ఈ లిక్విడ్ లిమిట్ నుంచి ఈ ప్లాస్టిక్ లిమిట్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, ప్లాస్టిసిటీ ఇండెక్స్. దిస్ ఇస్ ద షార్ట్ కట్, యూ క్యాన్ రిమెంబర్ దిస్ ఫార్ములాస్. ఫస్ట్ మీకు ఈ ఐడియా ఉండాలి, ఈ గ్రాఫ్ అనేది ఐడియా ఉండేసేయాలి. అంటే అసలు దాంట్లో ఏముందండి అని గుర్తుపెట్టుకోవడానికి. జస్ట్ ఒక న్యాచురల్గా మీరు ఒక సాయిల్ తీసుకొని వాటర్ యాడ్ చేస్తూ ఉంటే సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుందో అనేది మీకు జస్ట్ ఒక కామన్ సెన్స్, ఒక ఐడియా, అంతే, సింపుల్ ఐడియా. ఓకే, ఇంతసేపు నుంచి మనం కన్సిస్టెన్సీ లిమిట్స్ అని మాట్లాడుతూనే ఉన్నాం. అసలు ఈ కన్సిస్టెన్సీ లిమిట్స్ అనేది అన్ని సాయిల్స్కి అప్లికబుల్ అవుతుందా? నో, దీస్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్. రిమెంబర్ దిస్ పాయింట్స్. అంటే ఈ కోర్స్ గ్రెయిన్ సాయిల్స్, ఒక సపోజ్ గ్రావెల్ ఉంది, ఈ గ్రావెల్ ఇలాంటి సాయిల్స్కి మనం ఒకవేళ వాటర్ యాడ్ చేస్తే అది ఏమైనా వాటర్ని హోల్డ్ చేస్తుందా? అది జస్ట్ అది లేదు. అసలు దాంట్లో గ్యాప్స్ అనేది అసలు దాని గురించి మాట్లాడొద్దండి. అసలు కోర్స్ గ్రెయిన్ సాయిల్స్కి కన్సిస్టెన్సీకి అసలు సంబంధమే లేదు. కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ అంటే మనం ఈ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ గురించి మాట్లాడితే మనం కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ గురించి మాట్లాడాలి. కన్సిస్టెన్సీ లిమిట్స్ అంటే ఓన్లీ ఫర్ ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్స్. ఓకే, I hope you got this point. Okay, thank you for watching this video. Subscribe my channel and click bell icon for more videos. Thank you.